మిరకల్స్ ఏమైనా జరిగినాయా అటువంటి చెప్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అంటే హిందూ ధర్మంలో ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని చెప్పారు గురుగారు. హిందూ ధర్మంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలంటే ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడిగితే మన హిందూ ధర్మంలో ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పారు గురుగారు. ఆ విషయాల గురించి గురుగారు ఏం చెప్పారంటే భార్య భర్తలు జోడెద్దుల్లో ఉండాలి, సంసారం అంత బాగా నడిపించాలి, ఈగోస్కి వెళ్ళకుండా ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వాలి. ఈగో ఉంటే ఇబ్బంది అవుతుంది. నేను ఎక్కువ అనుకోకూడదు. ఒకళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు ఇప్పుడు ఇద్దరు సమానం, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, మనం అడ్జస్ట్ అవ్వాలి. పరిస్థితికి అనుకూలంగా భర్తకి అదే చేదస్తం అనుకోవద్దు. సనాతన ధర్మంలో భార్య భర్తను అనుసరించాలి. అది ఇప్పుడు మోడర్న్ సొసైటీకి ఏంటో నాకు తెలియదు, కానీ సనాతన ధర్మంలో భర్త భార్య అనుసరించాలి, భర్త చెప్పిన మాట వినాలని చెప్పేవారు. ఇప్పుడు అలా అక్కర్లేదు. ఒకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుని ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటే సంసారం చాలా బాగా జరుగుతుంది. మన బట్టే పిల్లలు మన చూసి నేర్చుకుంటారు. మనం ఎలా ఉన్నామో మన ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి మనం మంచిగా ఉంటే పిల్లలు కూడా చాలా వాళ్ళకు కూడా ఇలా ఉండాలి, అమ్మా నాన్న ఇలా ఉన్నారు కదా, మనం కూడా ఇలా ఉండాలి అని ఒక అభిప్రాయం వాళ్ళకి వస్తుంది. మనకే ఈగోస్తో రోజు కొట్లాడుకుంటుంటే పిల్లలకి ఏం చెప్తాము? కాబట్టి ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం, కష్ట సుఖాలు కలిసి ఉండడమే అర్థం. సనాతన ధర్మంలో భర్త భార్య సమానంగా. ఇప్పుడు మోడర్న్ సొసైటీకి నచ్చుతుందో చెప్పండి గురుగారు ఏం చెప్పారు. నాకంటే ఇది భయం, కాంట్రవర్సీ న్యాచురల్గా చెప్పేసి వస్తే మనసుకి ఆయన డైరెక్ట్ చేస్తారు. అంటే ఈ జనరేషన్కి తెలియాలి, వాళ్ళు నొచ్చుకున్నా కూడా వాళ్ళకి అదే ఉండాలి. ఇప్పుడు పవన్ క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ మీరు అడగచ్చు. అంటే మనకి చాలా చెప్పారు కదా ఆంటీ, సనాతన ధర్మం ఫాలో అవ్వాలి, మనము దాని ప్రకారమే నడుచుకోవాలి అని. ఇనీషియల్గా అంటే ఇప్పుడున్న టైంలో కష్టం అనిపిస్తుంది, కానీ ఎలా మనం బిట్ బై బిట్ ఎలా దాన్ని స్లోగా డైలీ లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకొని మనం దాన్ని అది మనం ఇంకా వే ఆఫ్ లైఫ్ అయిపోయేలాగా ఎలా మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి అని. ఇలాంటి మోడర్న్ లైఫ్లో ఉన్నా కూడా ఆయన కొన్ని వాల్యూస్ చెప్పారు మనకి. బొట్టు పెట్టుకోవడం తప్పనిసరిగా పెట్టుకోవాలి, రోజు మానకూడదు. హిందూ స్త్రీ ఎప్పుడు బొట్టు ఖచ్చితంగా తీయడానికి వీట్లేదు, రోజు పెట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టట్లేదు. అది ఎందుకు పెడతారు? అక్కడ బొట్టు పెట్టడానికి కూడా కారణం ఉంది. కాబట్టి నిత్యం తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి. వాడు ప్రతి హిందూ స్త్రీ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మన పండుగలు పబ్బాలు వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. తప్పకుండా అన్నీ చేయాలి. మామిడాకు కట్టాలి, బంతిపూలు పెట్టుకోవాలి, అన్ని పూజలు చక్కగా చేసుకోవాలి. టైం ఉన్న టైంలో మీకు అరగంట ఉంటే అరగంటే చేయండి, పావుగంట ఉంటే పావుగంటే చేయండి. సనాతన ధర్మంలో ఉంటే మోడర్న్గా కూడా ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా ఇంట్లో కూడా ఇంటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇల్లు కూడా అంత బాగా చూసుకోవాలి. అది వద్దనట్లేదు, అవి చేయండి, అవి వెళ్ళండి. కానీ మన హిందూ ధర్మాన్ని మర్చిపోకుండా ఇంట్లో మన పండుగలు ప్రతిదీ మన పెద్దవాళ్ళు ఎలా చెప్పారు, ఏ పండుగ ఎలా చేయాలి, మామిడాకు కట్టడం వాళ్ళకు మర్చిపోయారు. ఇప్పుడు ఎవరు పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు కదా, దానికి పెద్దలు చెప్తారు, దానికి చెప్తారు. ఇది ఉంది, అందుకనే కట్టుకోవడం, మామిడాకులు కట్టడం, బంతిపూలు కట్టుకోవడం, పసుపు రాయడం, దుమ్మాన్ని ఉప్పు పెట్టడం, రోజు అవన్నీ చేయాలి. సనాతన ధర్మంలో ఉంటూ మోడర్న్గా ఏం మానద్దు, అవి చేస్తే ఇలా నడిపించాలి. అందరూ చేయాలి, చెప్పిన వాళ్ళు చేయాలి. చేస్తే బాగుంటుంది, మనకి హ్యాపీ. ఎవరి కోసం చేయాలి, మన కోసం చేసుకుంటాం, అదో తృప్తిస్తుంది. పెళ్ళిళ్ళ గురించి ఏం చెప్పారు గురుగారని. ఈ మధ్య పెళ్ళిళ్ళు వద్దు, పిల్లల రెస్పాన్సిబిలిటీలు మాకు వద్దు, అన్నీ హస్బెండ్స్ వదిలేసి వెళ్ళిపోతే అన్నీ మేమే చూసుకోవాలి, బయట పనులు ఇంట్లో పనులు పిల్లలు అన్నీ మేమే ఎందుకు చూసుకోవాలి, సో
సో ఆ రెస్పాన్సిబిలిటీలు ఉద్యోగంది ఇల్లుది మాకు వద్దు అని పెళ్ళిళ్ళు చేసుకుంటలేదండి. దాని గురించి మీరేం చెప్తారు? పూర్వకాలం కూడా ఇంట్లో అంటే స్త్రీ తప్పకుండా ఉద్యోగం చేయాలని ఏమీ లేదమ్మా, ఖచ్చితంగా చేయాలని. ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు చేయక్కర్లేదు ఉద్యోగం, అంటే వాళ్ళ ఇష్టం. అలా అంటే కోపం వస్తుందేమో నాకు తెలియదు. ఇద్దరు ఇంక ఇల్లు నెగ్లెక్ట్ అయిపోతుంది, ఇద్దరు వెళ్ళిపోతారు. పిల్లల్ని ఎవరు చూస్తారు? ఒకళ్ళు మనకి చెప్పారు ఏంటి అది నాకు తెలియదు. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో మనం ఎలా చెప్పచ్చా లేదో నాకు తెలియదు. ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం, భర్త వచ్చేసరికి రెడీగా అది డివైడ్ చేసి పెట్టారు. ఎప్పుడో పూర్వం మేము మగవాడు వెళ్ళి ఏదో సంపాదించి ఇల్లు నడిపించడానికి. ఇప్పుడు ఈక్వల్ అంటున్నారు కాబట్టి ఇద్దరు సమానంగా పనిచేసుకోండి. వారు కొంత చేస్తారు, మీరు కొంత చేసి ఇద్దరు చేసుకుంటే ఒకళ్ళు ఇద్దరు షేర్ చేసుకుంటే అంత కష్టం అనిపించదు. ఇద్దరు చేశారు అనుకోండి, ఇద్దరు పనులు షేర్ చేసుకుంటే అంత కష్టం కాదు కదా. పిల్లల్ని చిన్నప్పుడు ఎప్పటిదాకా మనం చూడాలి? 3 ఏళ్ళ దాకా చూసుకోవాలి. తర్వాత వాళ్ళే స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ 3 ఏళ్ళు కొంచెం గ్యాప్ తీసుకుని ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుని, పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా కొంచెం అదేదో ప్రీ స్కూల్కి వెళ్తారు కదా, అప్పటిదాకా మనం కొంచెం గ్యాప్ ఇచ్చి చూసుకోవచ్చు. మొత్తం అంతా మనం చేయక్కర్లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా మనం ఇంట్లో ఉండి, ఇప్పుడు ఆన్లైనే కదమ్మా, అలా కూడా చేసుకోవచ్చు కదా, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంత కష్టమే, దేనికైనా ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఇద్దరు సమానం. అడాప్షన్ గురించి గురుగారు ఎప్పుడైనా ఏమైనా చెప్తారు? అడాప్షన్ గురించి ఆయన తక్కువ, నేను ఎక్కువ వెళ్ళలేదు. దాన్ని వచ్చినప్పుడు నేను చెప్పారేమో కానీ నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. మీరు 2 క్వశ్చన్స్ అడిగారు, సమాజ ధర్మం గురించి, మ్యారేజ్ గురించి. One thing that I would say, I've been following Guruji for a few years. Unless you think about the creator behind the creation is Shiva himself. So, ఆ శివుని మనం తలుచుకొని మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది జరుగుతుందని నాకు బాగా నమ్మకం కలిగింది దాని గురించి. అది ఐ కెన్ టెల్ యూ దట్ మీరు చేసుకోవాలని చెప్తున్నాను. అమ్మగారి గురించి కొంచెం. నేను అక్క చాలా తక్కువ, కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అంటే వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పేవారు. గురువుగారిని ఎంత బాగా చూసుకునేవారంటే నేను కళ్ళతో చూశాను. వారు మామూలుతో రావడానికి వెళ్తే టవల్ చేతి మీద వేసుకొని రెడీగా ఉండేవారు. అంతకుముందే పెళ్ళిలో వేసి పాలు కాచేసి రెడీగా కాఫీ ఇవ్వడానికి రెడీగా పెట్టుకుని, అంటే ప్రతిదీ అంత శ్రద్ధగా. ఆయనకి అభిషేకానికి అప్పుడు ఎవరు లేరు, ఆవిడే చేసేవారు. అభిషేకానికి రెడీ చేసి మామయ్య గారు స్నానం చేసి వచ్చేలోకి అభిషేకానికి అన్నీ రెడీ చేసేవారు. అభిషేకం చేసుకునేవారు. ఆయన అభిషేకం చేసి వచ్చి బయట ఎవరైనా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వంట చేసి భోజనం తాతగారికి మొత్తనే ఉండేవారు. తాతగారికి పెట్టేసి మామయ్య గారికి భోజనం పెట్టేవారు. అలా ఆవిడ ప్లాన్ చేసుకున్నారు ప్రతిదీ. గురువుగారికి ఇంట్లో ఏమవుతుంది, ఇల్లు ఎలా ఆయనకి ఆయన అన్నీ అత్తయ్య గారు చూసుకున్నారు. ఇల్లు పిల్లల్ని అంత మేనేజ్ చేయడం ఆవిడే చేసింది. చాలా మంచి వ్యక్తి. అంటే గంగ అంత పవిత్రమైన వ్యక్తి. అంత చెడు వేరే మాట్లాడలేదు. వచ్చిన వాళ్ళు ఆదరించడం, భోజనం అన్నీ చేయడం. సేమ్ టైం స్ట్రిక్ట్గా ఉండేవారు. ఏదైనా తప్పు చేస్తే ఇలా చేయకూడదు, అలా చేయాలి అని కరెక్ట్ చేసేవారు. అది కూడా ఉండేది. కాబట్టి అది బాగుండేది. ఆవిడ చాలా మంచిగా ఉండేవారు. అంటే చెప్తున్నాను చాలా తక్కువ టైంలో నాకు తెలిసింది. నేను ఒకసారి గురుగారిని అడిగాను, మీ ఇంటికి ఎందుకు ముందే తీసుకురావచ్చు కదా, నేను ఇంత లేట్గా వచ్చానని. అంటే నేను ముందు పుట్టి ఉండాల్సిందని. చాలా చిన్న జోకులు వేసి సరదాగా మాట్లాడేవారు. చాలా సరదాగా ఉండేది. మంచి మాటలు చెప్పేవారు. మాకు వేరే పుస్తకాలు చదవక్కర్లేదు, ఆయన మాట్లాడడం వింటే చాలా అంత బాగుండేది. వేరే వెళ్ళి మనం కూర్చొని చదవక్కర్లేదు, ఆయన చెప్పిన మాటలు వింటూ. దశరాజు గారు గురువుగా చూసేవారా, అదే తండ్రి గారు చూసేవారు? గురువుగానే చూసేవారు. తర్వాత గురువుగానే ఉంటుంది. ఆయన చెప్పింది వేదాల్లో పాటించేవారు, పొందు పోకుండా. నేను ఎలా చెప్తే అది చేసేది ఖచ్చితంగా అంతే.
మళ్ళీ మారు చెప్పడం ఎందుకు మాట్లాడడం అది కూడా లేదు. ఏది చెప్తే అది వెంటనే ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇంకా మాట్లాడు వాళ్ళిద్దరు బాండింగ్ లేదు, చాలా స్పెషల్గా. అందుకే గురుగారు వెళ్ళిపోయిన తర్వాత బసవరాజు గారు కూడా చాలా వరకు కోరుకోలేకపోయారు, తీసుకోలేకపోయారు. ఆయనకి చాలా పెద్ద లాస్ వారు వెళ్ళిపోయి తీసుకెళ్ళారు. గురుగారి ఇన్సిడెంట్స్ మీరు చెప్పండి. ఎలాంటి మెడికల్స్ మెడికల్స్ అంటే ఒకసారి అత్తయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత గౌడ్ గారు ఒక ఆయన రైల్వే క్వార్టర్స్లో హైదరాబాద్లో ఉండేవారు. ఇంట్లో సిక్గా ఉన్నారు గారు. వాళ్ళు చూడడానికి మందులు వెళ్ళి చూసి మందులు చెప్తూ ఉండేవారు గురుగారు. విశ్వనాథం గారిని గురుగారు డివోటీ డాక్టర్ గారు ఉండేవారు. వారు ముందు కూర్చున్నారు, డ్రైవర్ ఉన్నారు, అంబాసిడర్ కారు. నేను గాయత్రి అంటే మా ఆడపడుచు, మేమందరం కలిసి గురుగారు మమ్మల్ని తీసుకెళ్ళారు. నేను కార్లో కూర్చుంటే ఆ గౌడ్ గారిని చూసిన తర్వాత మనం ఇంకెక్కడికో వెళ్తున్నాము. దారిలో వెళుతూ ఆయన చూసేసి ఒక చోటకి వెళ్ళాలి. సరే అందరం వెళ్ళాము, మేము కార్లో కూర్చున్నాము. గాయత్రి అంటే మా ఆడపడుచు నేను. అప్పుడు గాయత్రి కూడా ప్రెగ్నెంట్, నేను కూడా ప్రెగ్నెంట్. అంటే మా అత్తగారు వెళ్ళిన కొత్తలు 4 months ఉంటాయి మా ఇద్దరికి. ప్రెగ్నెంట్ టైం 4th month మా ఇద్దరికి. ఇంచుమించుగా ఒక 20 days ముందు గాయత్రి డెలివరీ అయింది. 20 days తర్వాత నాకు అయింది డెలివరీ. తనకు పాప, నాకు బాబు పుట్టారు. అప్పుడు కార్లో వెళ్తుండగా అయిపోయింది. గౌడ్ గారు చూశారు, బయటకు వచ్చారు. నేను కార్లో వెళ్తున్నాను. ఎందుకంటే ఎదుర్కొంటా దాన్ని సంతరాలంటే కమలాపలాగా వెళ్తున్నాయి ట్రక్లో. చిన్న బాగా హీట్ పోసారు, చాలా అందంగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. గాయత్రి అంత బాగున్నాయి కదా పళ్ళు, చక్కగా ఎంత చూడు చాలా బాగున్నాయని అన్నాను. ఆ గాయత్రి కావు చాలా బాగున్నాయి వదిన, చక్కగా ఉన్నాయి కదా చూడడానికి అని. ఏం మీకు బాగా కావాలా అన్నారు. మీ ఇద్దరం అలా కాదు జస్ట్ అనుకుంటున్నామండి అన్న. అనగానే ఇలా అంబాసిడర్ కార్లో వెనకాల అర్థం ఉంటుంది, అన్ని సీట్లో ఉంటుంది. ఇలా వెనక్కి చేపెట్టి 2 పళ్ళు తీసి మా ఇద్దరికి చెరోటి ఇచ్చారు. మేము ఆశ్చర్యపోయింది, ఎక్కడి నుంచి వచ్చాయి, మేము అనుకోగానే ఇచ్చేది అనుకున్నాం అని. అనగానే చప్పును తినేయండి అన్నారు. ఇదే మాట, చప్పును తినేయండి అంటే సరే అని అప్పుడు వెంటనే ఆయన ఉండగానే అక్కడే వచ్చేసుకుని ఇద్దరు అది ఫస్ట్ మరి చూసి. ఇంకొకటి ప్రతిష్ట, అత్తయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిష్ట చేశారు గుడిలో. అమ్మవారి విగ్రహం పెట్టారు. అంత హడావిడిలో చాలా గందరగోళంగా ఉంది. విభూతి కప్పు ఎక్కడ దొరకలేదు. ఎక్కడుందో హడావిడిలో గందరగోళంగా ఉంది. ఒక పక్క ఉచ్చారణ చేస్తున్నారు. కప్పు కనిపించట్లేదు. మామూలుగా ఇటు అటు చూశారు. 2 seconds చూశారు, వస్తుందేమో టైం ఇచ్చారు. ఇటు చూసిన తర్వాత ఇలా కళ్ళు మూసుకొని ఇలా చెయ్యి ఇప్పుడు బిగించి ఎవ్వరు చూడలేదు. నేను పక్కన బసవరాజు గారు దగ్గరగా ఉన్నాను. ఇలా తీసి అలా బిగించి పెట్టారు. అది 2వ మెడికల్ నేను చూసింది. ఆయన చేతితో తీసి ఎవ్వరు అసలు గమనించలేదు కూడా. ఎవరు ఇలా తీసి అలా పెట్టారు, ఆవిడకి దేహానికి పెట్టారు. అది నేను చూసిన. ఇంకా ఇంకొకటి ఏంటంటే గురుగారు వెళ్ళిపోయిన తర్వాత గురు పౌర్ణమి వచ్చింది. నాకు చాలా ఎందుకో దుఃఖం కలిగింది. మీరు ఇక్కడ ఉన్నారు అంటే అధిష్టానం వరంగల్లో, మీరు ఇక్కడ ఉన్నారని నాకు ఏదైనా ఒక ప్రూఫ్, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు, కోపడుతుంది, నాకు ఏదైనా చూపించండి. నాకు దుఃఖంలో ఉన్నాను నేను, నాకు ఏదైనా కొంచెం మనసుకి నాకు శాంతి రావాలి, నాకు బాగాలేదని అడిగాను. సమాధి అయిన తర్వాత అప్పుడు పైనుంచి ఒక ముత్యం కింద పడి బౌన్స్ అయింది. ఆ ముత్యం అని కూడా నాకు తెలియదు కదా, పడి ఇలా లేచిందేంటి, రాయి అయితే కింద పడిపోతుంటుందా అని చూస్తే అక్కడ ముత్యం ఉంది. ముత్యం పడింది పైనుంచి. అంటే నేను ఇక్కడ ఉన్నానని అది అది మా కళ్ళెదుగుండా జరిగింది. సో అదొక నేను ఈ 3 నా లైఫ్లో జరిగింది. నాకు గుర్తు ఇంకా లేవు. ఇవైతే ఎప్పుడైనా మందలించారా? ఎక్కడంటే వంట దగ్గర వంట పర్ఫెక్ట్గా చేయాలి, ఏదైనా అప్పుడు కరెక్ట్ చేసేవారు. అలా కాదు ఇలా చేయాలి, అందరం కోపడ్డాం కదా, కరెక్షన్ ఉంది, ఎప్పుడు కరెక్ట్ చేసేవారు.
ఏ పని ఏదైనా చిన్నది ఇలా అలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. కోపడడం ఎప్పుడు లేదు. సరే మందలించడం కోపడడం ఎప్పుడు లేదు. కరెక్ట్ చేస్తుంది ఏదైనా పని మిస్టేక్ ఇలా ఇలా ఉండాలని చెప్పారు. ఆయన కోపం చెప్పారు. ఆయన నా కోపం రాకూడదని చెప్పారు. ఆయన చెప్పారు ఎప్పుడు కోపాన్ని తెచ్చుకునేవారు కాదు. కోపం లేదు. విసుగు ఉండొచ్చు కానీ కోపం లేదు. కోపానికి విసుగు తేడా ఉంది. విసుగు ఉంటుంది ఎప్పుడైనా కానీ కోపం ఎప్పుడు చెప్పారు. నాకు కోపం రాకూడదని చెప్పారు. ఇది బసవరాజు దర్శనం ఇది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గుర్తుగానే పెట్టుకున్నారు. నాకు కూడా ఇచ్చారు. అది ప్రస్తుతం ఇది బసవరాజు గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన గుర్తుగా పెట్టుకున్నారు. గురుగారు కూడా నాకు పింక్ స్టోన్తో ఆయన చాలా ఇచ్చారు నాకు. ఆయన కరెక్ట్గా చెప్పాలంటే మా అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారి బాధ్యత ఆయన తీసుకున్నారు. ఇల్లు సంఘాన్ని ఎంత బాగా చూసినారో ఫ్యామిలీని కూడా అంతకంటే ఇంకా ఎక్కువ బాగా చూసుకున్నారు. అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ సంఘం కోసం కాదు, ఫ్యామిలీని కూడా అలా చూసుకున్నారు. ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోయారో రెండు అత్తగారు మామగారు 2 అయ్యి ఇల్లు నడిపించారు. మాకేం కావాలో ముందే చూసి అన్నీ వాటిని పువ్వుల దగ్గర నుంచి ఏం కావాలి వీళ్ళకి ఏమేమి ఇవ్వాలి చేయాలి. పండగ వస్తుందంటే ముందే 1 month ముందే ఇచ్చేవారు. నేను ఉన్నాను అప్పుడు ఎక్కడో ఉంటాను పట్టుకుంటున్నాను అంటే అత్తయ్య గారు రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు. అన్నీ ఆయన మాకేం నోట్ చేయలేదండి. ఎప్పుడు అమ్మలాగా చూసుకున్నారు. అమ్మే ఒక గురువు ఎలాగో అమ్మ కూడా ఉండేది అందులో. అమ్మలాగా చూసుకున్నారు. డెలివరీ అయితే వచ్చి అడిగారు, నేను చాలా కష్టపడ్డావా, చాలా పెయిన్స్ వచ్చాయా, కామెంట్స్ పుట్టగానే 2వ రోజు ఇచ్చారు. అడిగారు అమ్మలాగా ఎవరు అడిగారు, నువ్వు కష్టపడ్డావా అని. వచ్చిన తర్వాత కామెంట్స్ని తీసుకుని ఇంటికి వెళ్ళగానే ఒక బంగారు హారం చేయించి నాకు గిఫ్ట్ ఇచ్చారు. నాకు మంచి మనవాళ్ళు ఇచ్చారు, నాకు గిఫ్ట్ ఇచ్చారు. కాబట్టి అమ్మ ఎలా ఉంటుందో కరెక్ట్. మళ్ళీ గురువు ఉండేవారు, ఆయనలో అమ్మ ఉండేవారు, మళ్ళీ ఒక టీచర్ కూడా ఉండేవారు. కరెక్షన్ ఏదైనా కరెక్ట్ వేలో వెళ్ళకపోతే ఉంటనే ఉండేది కరెక్షన్. కళ్ళతోటి వేరే చెప్పక్కర్లేదు, మనకి అర్థమైపోతుంది. ఆయన కళ్ళు చూస్తే అర్థమవుతుంది. కళ్ళతో కరెక్ట్ చేసేవారు, నోటితో. ఇప్పుడు చాలామంది గురువు గారిని మేము కలవలేకపోవడం చాలా బాధపడుతుంటారు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? గురువు గారితో అనుబంధం లేకపోతే అసలు కనెక్షనే ఉండదండి. ఆయన ఫిజికల్గా చూడలేదని బాధపడక్కర్లేదు. ఆయనతో కనెక్షన్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు వచ్చినా లేట్ ఏం కాదు, ఆయనతో కనెక్షన్ ఉన్న వాళ్ళే ఇక్కడ కనెక్ట్ అవుతారు. అది ఖచ్చితంగా ఆయన చెప్పారు. ఆయన వెళ్ళేటప్పుడు అడిగారు, మీరు వెళ్ళిపోతే మేము ఎలాగో నెక్స్ట్ అని అడిగాను. అడిగితే నాతో వచ్చిన మేక పిల్ల కూడా మళ్ళీ నాతో వస్తుందని చెప్పారు. మేక పిల్ల కుక్క పిల్ల కూడా నాతో వస్తుంది. నాతో ఎవరైతే కనెక్షన్ ఉన్నారో మళ్ళీ నాతో వస్తారు అన్న తర్వాత మేమందరం కొంచెం హాయ్ అమ్మాయ మళ్ళీ ఆయనతోటే వస్తాను కదా అని ఒక భరోసా ఉంది. కాబట్టి ఇప్పుడు జీవించగలుగుతుంది చెప్పారు ఆయన ఖచ్చితంగా. ఆయన ప్రతి మాట నేను నమ్ముతామని ఆయన చెప్పిన ప్రతిదీ ఆయన చెప్పినట్టుగానే ఆయన మార్గంలో నడుస్తుంది. ఇటు అటు వెళ్ళాం. ఒకటే గురు, ఒకటే దైవం.